రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేలు జరిగే అవకాశం అక్కడ ఉంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఒకసారి మీరు అక్కడ వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు, ఎంపీలు వాళ్ళేం చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్కి. తర్వాత టీడీపీ ఎంపీలను గెలిపించారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు, వాళ్ళు ఇప్పటివరకు క్లారిటీ లేదు, స్పెషల్ స్టాటస్ కాలేదు ఇప్పటివరకు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీ ఏది లేదా పోలవరంకి నిధులు పెద్ద ఎత్తున నిధి లేదని, ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్ఫ్యూజ్లో ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అక్కడున్న ఒక 20 సీట్లలో ఒక 20 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అభ్యర్థులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఒక 25లో ఒక 20 ఎంపీ సీట్లు అక్కడ గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక ప్రత్యేక ప్యాకేజ్ రాహుల్ గాంధీ గారు మాట అంటే మాట, వారు మాటిస్తే మాట తప్పరు. అందులో ఉదాహరణే కదా రాష్ట్ర విభజన తెలంగాణ వచ్చింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒకసారి విశ్లేషించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ బీజేపీ సంఖలోనే కూర్చున్నారు. ప్రధానమంత్రి నీడల్లోనే వాళ్ళ రాజకీయ ప్రయాణం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అటు జగన్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజు, పోలవరం పెద్ద ఎత్తున నిధులు, ఉక్కు కర్మాగారం సంబంధించిన ప్రైవేట్గా ఆపడం, ఈ మూడు చంద్రబాబు నాయుడు జగన్ చేయలేకపోయారు. అదే రాహుల్ గాంధీ గారు వచ్చే ఎలక్షన్లో ప్రధానమంత్రిగా అయితే ఆంధ్రప్రదేశ్ సేఫ్ జోన్లోకి వచ్చేస్తారు.